ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనాల యొక్క వివరాలను గురించి, అలాగే ఈ 2024 నవంబర్ నెలలో తిరుమల దర్శనానికి వెళ్ళటానికి ఉన్న రూల్స్ గురించి సపరేట్గా ఒక వీడియో చేయమని చాలా మంది భక్తులు అడుగుతున్నారండి. కాబట్టి తిరుమల దర్శనానికి ఉన్న రూల్స్ గురించి తెలుసుకుందాము కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే నవంబర్ 15వ తేదీన తిరుమలలో స్వామివారిని అయితే మొత్తం 61,613 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 20,291 మంది భక్తులు తలనీలాలను అయితే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,12,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను అయితే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈ రోజు 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి ప్రస్తుతం 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇక ఈ రోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈ రోజు చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి దర్శనానికి కూడా 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు శనివారం అయినప్పటికీ కూడా తిరుమల కొండపై భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉందండి. అందరూ కూడా తిరుమల వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. రేపు ఆదివారం కాబట్టి ఒకవేళ భక్తుల యొక్క రద్దీ పెరిగితే చెప్పలేమండి. రేపు ఉదయం దర్శనం వివరాలు అనేది తెలుస్తుంది. ఈ రోజుకైతే భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉంది. ఫ్రీ దర్శనానికి కొత్తగా క్యూ లైన్లో ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికైతే దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం అయితే పడుతోంది. దీన్ని బట్టి భక్తుల యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇక వాతావరణం అయితే ఈ రోజు కూడా వర్షం పడుతోందండి. తిరుమల మరియు తిరుపతిలో పొగమంచు చలి అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు చెప్పబోయే రూల్స్ని పాటిస్తేనే తిరుమల దర్శనానికి మిమ్మల్ని అనుమతిస్తారండి. అవేంటంటే, ముందుగా మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ మీతో పాటు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి. మీకు దర్శనం టికెట్ ఉన్నా లేకపోయినా మీరు తిరుమల కొండకి వెళ్తున్నాము అంటేనే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే తిరుమల కొండపైన ప్లాస్టిక్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగిందండి. అంటే మీరు ప్లాస్టిక్ డబ్బాలు కానీ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ని కానీ వాటిని తీసుకొని వెళ్ళనివ్వరు. కిందనే అలిపిరి ఘాట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్లో అలిపిరి చెక్ పాయింట్ ఉంది కదా, అక్కడ మీ యొక్క వెహికల్స్ని మరియు లగేజ్ని కూడా చెక్ చేస్తారండి. ప్లాస్టిక్ ఏమైనా ఉంటే బయటికి తీసేస్తారు. కాబట్టి మీరు వాటర్ బాటిల్స్ కూడా స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ కాపర్ వాటర్ బాటిల్స్ కానీ తీసుకొని వెళ్ళడం మంచిది. అలాగే ఇంకొక రూల్ ఏంటంటే, తిరుమల కొండపైకి సొంత వాహనాలలో వెళ్ళేవారు మీ యొక్క వాహనానికి సంబంధించిన అన్ని రకాలైన డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళాలి. ఒరిజినలే తీసుకొని వెళ్ళాలండి. అంటే కొంతమంది జిరాక్స్ తీసుకొని వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. వెహికల్ చెక్కింగ్ అప్పుడు మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్సే ఉండాలండి. అలాగే డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. వీటన్నింటినీ కూడా కింద అలిపిరి ఘాట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్న అలిపిరి చెక్ పాయింట్లో చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది ఇంకొక ముఖ్యమైన రూల్ ఏంటంటే డ్రెస్ కోడ్ అండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా ట్రెడిషనల్ సాంప్రదాయపరమైన బట్టలనే వేసుకొని దర్శనానికి వెళ్ళాలి. అంటే టీ షర్ట్ జీన్స్ ప్యాంట్స్ ఇలాంటి వాటిని అలౌ చేయరండి. అది కూడా 300 రూపాయల దర్శనం 500 రూపాయల దర్శనం అయితే ప్యాంట్స్ని అస్సలు అలౌ చేయరండి. జెంట్స్ అయితే పంచా షర్ట్ కుర్తా పైజమా వేసుకోవాలి. లేడీస్ అయితే శారీ లేదా పంజాబ్ డ్రెస్సు లంగా ఓణి ఇలాగా సంప్రదాయకరమైన దుస్తులు వేసుకున్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన రూల్ ఏంటంటే, మీ యొక్క దర్శనం టికెట్లో ఇచ్చిన టైంకే కరెక్ట్గా మీరు దర్శనానికి వెళ్ళాలండి. అంటే కొందరు ఏమని అడుగుతారంటే, మాకు ట్రైన్ ముందే ఉంది, మేము ముందే దర్శనానికి వెళ్ళిపోయి త్వరగా బయలుదేరాలనుకుంటున్నాము, లేదా మాకు లేట్ అయిందండి, ట్రైన్ లేట్ అయింది కాబట్టి మేము బుక్ చేసుకున్న దర్శనం టికెట్లో ఉన్న టైం కంటే 1-2 గంటలు లేట్గా వచ్చిన అలౌ చేస్తారని అడుగుతున్నారు. సర్వదర్శనం టికెట్ అయితే కనుక మీరు ఖచ్చితంగా దర్శనంలో టికెట్లో ఇచ్చిన టైం కంటే 1 గంట ముందు మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారు. ఒకవేళ లేట్ అయినా కూడా 1 గంట లేట్ అయితే అలౌ చేస్తారండి. అంతకు మించి ఇంకా ముందు వెళ్ళాలనుకున్నా లేదా లేట్గా వెళ్ళినా అలౌ చేయరు. మీరు అక్కడున్న వాలంటీర్స్ని రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 300 రూపాయల దర్శనం అయితే కనుక మీ దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే 2 గంటల ముందు మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఒకవేళ లేట్ అయితే కనుక ఆ రోజు 300 రూపాయల దర్శనం టికెట్ మీకు దర్శనం ఉన్న రోజు ఆ రోజు రాత్రి 10 గంటల లోపు ఎప్పుడైనా కూడా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక ఆర్జిత సేవా టికెట్లు కలిగి ఉన్న భక్తులైతే ఖచ్చితంగా మీ యొక్క దర్శనం టికెట్లో ఇచ్చిన టైంకే వెళ్ళాలండి. అంతకు ముందు వెళ్ళినా అలౌ చేయరు, ఆ తర్వాత వెళ్ళినా అలౌ చేయరు. ఎందుకంటే సేవ అనేది చేసే టైంకే భక్తులని అలౌ చేస్తారు. ఆ సేవ మొదలయ్యేటప్పటికి భక్తులందరూ కూడా క్యూ లైన్ దగ్గర ఉండాలి. అలాగే ఇంకొక రూల్ ఏంటంటే,
రికమెండేషన్ లెటర్స్ పరంగా చాలా మంది భక్తులు మేము ఫలానా స్టేట్ నుంచి లెటర్ తెచ్చుకున్నామండి, అలౌ చేస్తారా అని అడుగుతున్నారు. టీటీడీ వారి అఫీషియల్గా తెలియజేయడం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రికమెండేషన్ లెటర్లను మాత్రమే టీటీడీ వారు స్వీకరిస్తామని తెలియజేయడం జరిగింది. వేరే ఏ స్టేట్కి సంబంధించిన రికమెండేషన్ లెటర్లను కూడా టీటీడీ వారు స్వీకరించరు. ఇది అఫీషియల్ అప్డేట్ అండి. ఇది భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈ రికమెండేషన్ లెటర్లని కూడా సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే తీసుకుంటారండి. శుక్ర, శని, ఆదివారాలలో ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ కూడా స్వీకరించబడవు. రికమెండేషన్ లెటర్ పైన దర్శనం అనేది ఉండదు. అలాగే దర్శనం అయిపోయిన తర్వాత ఉన్న రూల్ ఏంటంటే లడ్డూ కౌంటర్లో అండి. లడ్డూ కౌంటర్లో మీ యొక్క దర్శనం టికెట్తో పాటు ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా చూపించాలి. అప్పుడే మీకు లడ్డూలు అనేవి కేటాయిస్తారండి. నేను దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా నేను పోయిన నెల అంటే అక్టోబర్ నెలలో నేను దర్శనానికి వెళ్ళానండి. మాకు లడ్డూ కౌంటర్లో దర్శనం టికెట్తో పాటు ఆధార్ కార్డు కూడా చూపించమని అడిగారు. కాబట్టి భక్తులందరూ లడ్డూ కౌంటర్లలో కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా చూపించాలి. ఇక తిరుమల దర్శనానికి వెళ్ళేటప్పుడు తిరుమల ఆలయంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా తీసుకుని వెళ్ళకూడదండి. అంటే ఇయర్ ఫోన్స్ కానీ, ఐపాడ్స్ కానీ, ఎలక్ట్రానిక్ వాచెస్ ఉంటాయి కదా స్క్రీన్ టచ్వి, వాటిని, మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ వేటిని కూడా టెంపుల్ లోపలికి అలౌ చేయరు. ఒకటి మీరు రూమ్లో అన్నా పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. లేదా క్యూలో వెళ్ళేటప్పుడు మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా తిరుమలలో క్యూలో వెళ్ళేటప్పుడు లగేజ్ కౌంటర్ ప్లస్ మొబైల్ కౌంటర్స్ ఉన్నాయండి. వాటిల్లో మీ యొక్క లగేజ్ని, ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని సబ్మిట్ చేసేసి మీరు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయటికి వచ్చి మళ్ళీ మీ యొక్క లగేజ్ని, మొబైల్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే తిరుమల కొండపైన లోకల్ బాత్రూమ్స్ ఉంటాయండి. ప్రతి రోడ్లో ఉంటాయి. ఫ్రీ బాత్రూమ్స్ లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా ఉంటాయి. చాలా క్లీన్గా కూడా ఉంటాయి. రూమ్స్ దొరకని వారు ఈ బాత్రూమ్స్లో ఫ్రెష్ అప్ అయి కూడా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఇవండి తిరుమల దర్శనానికి ఉన్న రూల్స్ యొక్క వివరాలు. ఓం నమో వెంకటేశాయ. మీకు వీటిలో ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.